నేను 10 ఏళ్ళ కిందట సాక్షి ఫండ్ మ్యాగజైన్ చదువుతారు కదా మీరు, దానికి ఎడిటర్గా పనిచేసేవాడు నేను. అంటే కవర్ స్టోరీలు అన్ని నేను రాసాను అప్పట్లో. ఇది చక్రవర్తుల గారి ప్రసంగానికి చిన్న కొనసాగి ఆయన ఉన్నారు కదా ఇందాక మనకు భాషలో మాట్లాడడం తగ్గిస్తూ ఉంటే మెల్లగా వెళ్ళిపోతుంది. నేను ఆ కవర్ స్టోరీలు కూడా ఒక చిన్న ప్రయోగం కూడా చేసి చిన్న కాన్సెప్ట్ చెప్పాను. ఏంటంటే మనం ఈ మధ్య అన్ని ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఈఎంఐ పెట్టి సిహెచ్గా రాస్తున్నాం. అలా రాయడం వల్ల కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ పదాల మధ్యలోంచి తెలుగు వెళ్ళిపోయి అన్ని పదాలు చేరిపోతాను. నాకు కొంతమంది మెసేజ్ పెడతారు, నేను మీ బుక్ రీడ్ చేస్తున్నాను, మీ పుస్తకం చదువుతున్నాను అనొచ్చు. అంటే నాకు మీ బుక్ రీడ్ చేస్తున్నాను అనేది ఒక సాధారణమైన మాట అయిపోయింది. మీరు అలాంటి ఇంగ్లీష్ రాయడం తగ్గించి తెలుగులో అక్షరాలు రాయడం మీకు చాలా లేఖిని లాంటివి చాలా సాఫ్ట్వేర్లు ఉంటాయి. అలాంటివి ట్రై చేయించండి నేను అనుకుంటున్నాను. ఇందాక చక్రవర్తుల గారు అన్నట్టు ఎండమూరి తర్వాత తెలుగు సాహిత్యం చదివే వాళ్ళు తగ్గిపోయినారు అని అది ఉంది. నిజంగానే దాదాపు 20-30 సంవత్సరాలు అసలు తెలుగు పాఠకులే లేదు అనే స్థితికి పడిపోయింది. ఒక పుస్తకం 1000 కాపీలు అమ్మడవుతే గొప్ప అనుకునే రోజుల నుంచి ఇవాళ ఒక్కొక్క పుస్తకం 1000 కాపీలు అమ్ముడవుతున్నాయి. నేను ప్రచురించిన పుస్తకమే ఒకటి అమ్మడేలో కొన్ని పేజీలని దాదాపు 2 లక్షల పైన కాపీలు అమ్మడైంది. పుస్తకాలు చదువుతున్నారు, ఇప్పుడే చదువుతున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇంగ్లీష్ రాయడం అనేసి తెలుగులో నిత్య సంభాషణ అంటే మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడైనా ఇంకొకటైనా కూడా తెలుగు అక్షరాల్లో రాయడం మొదలు పెడితే నాకు తెలిసి ఇప్పుడు ఆ పెరిగిన పాఠకులు తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. నేను మొదటి పుస్తకం రాసి నాకు పబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం అసలు పబ్లిషింగ్ సంస్థ లేదు తెలుగులో. ఎందుకు నేనే స్టార్ట్ చేయకూడదు అని చెప్పి నా పుస్తకాల కోసం నేను మొదలు పెట్టుకున్న సంస్థ. ఆ తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో ఏం వచ్చాయంటే కేఆర్ చూడండి ఒక 2-3 ఏళ్లలో 30 పుస్తకాలు తీసుకొచ్చాడు. నాకు తెలిసి ఈ బుక్ ఫేర్ కాకుండా మళ్ళీ వచ్చే బుక్ ఫేర్ కి తను సెంచరీ కూడా చేస్తాడేమో. సో అంతమంది రాసుకున్నాను. నేను రాయడం మొదలు పెట్టినప్పుడు కొత్త రచయితలు ఎవరైనా వేదిక మీదకి పిలవాలంటే 4 ఉండేవాడు. ఎన్నిసార్లు చూస్తారా ఈ 4 అనేంత స్టేజ్ నుంచి ఇవాళ కనీసం 100 మంది తెలుగు రచయితలు కొత్త రచయితలు వస్తున్నాయి తెలుగు సాహిత్యం. 100 మంది మీకు లిస్ట్ ఇవ్వగలరు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాబట్టి మీరంతా రాస్తే పబ్లిష్ చేయడానికి చాలా రచన సంస్థలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ట్రై చేయొచ్చు. కొత్తగా ఏమైనా రాస్తుంటే నేను ఒక వర్క్షాప్ కూడా చేస్తున్నాను, ఫ్రీ వర్క్షాప్. అది ఆన్లైన్ లో ఉంటుంది, అది జాయిన్ అయ్యి అంటే వినండి ఏం రాయొచ్చు, కొత్తగా ఏమేమి కథాంశాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, దగ్గర చూడొచ్చు మీరు. సో ఎవరైనా నిజంగా కొత్తగా రాస్తే చెప్పండి కదా, 100 మంది కొత్త రచయితలు వచ్చారు. ఏం రాసినా నిజాయితీగా రాయడం మాత్రం మర్చిపోతుంది. అదొకటే మిమ్మల్ని రచయితగా ముందుకు తీసుకెళ్తాం.